అసలు ఏ మాత్రం అంచనా లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్ గా మారిపోయాడు అనిరుద్ రవిచందర్. మొదట తమిళంలో తన సత్తా చాటిన అనిరుద్ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో సైతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు తమిళ, హిందీ భాషల కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిరుద్ విజయ్ దేవరకొండతో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు. నానితో ప్యారడైజ్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. అయితే ఈ అన్ని సినిమాల్లో అతని పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఈ నేపథ్యంలో తాను చేయబోయే తదుపరి తెలుగు చిత్రాలకు రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఇక మీదట 3 కోట్లు పెంచి 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తాను చేస్తున్న మ్యూజిక్ తోనే ఆ డబ్బు వెనక్కి వస్తోందని చెబుతున్న అనిరుద్ రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదని అంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన కింగ్డమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తమిళ్లో కూలీ, జైలర్ 2తో పాటు విజయ్ చివరి సినిమా జననాయగన్ కూడా ఆయన చేతిలో ఉంది. ఈ సినిమాలపై మ్యూజికల్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన కూలీలోని మోనికా సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏదేమైనా అనిరుద్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.